తెలుగు అమ్మాయి సత్తా చాటాల్సిందేనా? ఉమెన్ ఇన్ బ్లూ కళ నెరవేరాలంటే ఖచ్చితంగా తెలుగు అమ్మాయి T20 వరల్డ్ కప్లో తన ప్రదర్శనను అయితే కంటిన్యూ చేయాల్సిందేనా? శ్రీచరణ్ గురించి నేను మాట్లాడేది. ఆస్ట్రేలియాతో జరగబోయే T20 మ్యాచ్ ఇప్పుడు ఇండియాకి చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాపై గెలిస్తేనే ఉమెన్ ఇన్ బ్లూకి సెమీఫైనల్ చేరే అవకాశాలు అయితే ఉంటాయి. మరి T20 హిస్టరీలో ఇప్పటి వరకు 5 సార్లు మాత్రమే సెమీఫైనల్కి చేరింది ఉమెన్ ఇన్ బ్లూ. మరి 2020లో తొలిసారిగా ఫైనల్కి చేరింది, కానీ ఫైనల్లో రన్నర్అప్గా నిలిచింది. సౌత్ ఆఫ్రికాకి చివరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఉంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక బంగ్లాదేశ్పై గెలిస్తే, ఇండియా కనుక ఆస్ట్రేలియా చేతిలో ఒకవేళ ఓడిపోతే అప్పుడు సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కి చేరుతుంది. కాబట్టి ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిందే. రన్ రేట్తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాపై గెలిస్తే అప్పుడు రన్ రేట్ అనేది ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా కంటే ఎక్కువగానే ఉంది. కాబట్టి మరి చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై సౌత్ ఆఫ్రికా ఎలా గెలుస్తుందో దాన్ని చూసి ఆ తర్వాత రన్ రేట్ ఈక్వేషన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఆస్ట్రేలియాపై గెలుపు సాధించాల్సి ఉంటుంది. మరి ఆస్ట్రేలియాపై గెలవడం అనేది అంత ఈజీ కాదు. రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? ఆస్ట్రేలియా రికార్డే బెటర్గా ఉంది, 6 సార్లు ఛాంపియన్. మరి మనోళ్ళు ఎవరు ఆడాలి, ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరి నుంచి బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవరి నుంచి ఒక అద్భుతమైన బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో ఈ నెల 28వ తారీఖున ఆస్ట్రేలియాతో తలపడబోతోంది ఉమెన్ ఇన్ బ్లూ. హర్మన్ ప్రీత్ కౌర్ సేన మరి ఈ మ్యాచ్లో గెలిచి సెమీఫైనల్కు చేరాలని అయితే ఆరాటపడుతోంది. సో 2009, 2010, 2018, 2020, 2023 ఈ 5 సార్లు టీమిండియా సెమీఫైనల్కి చేరుకుంది. 2020లో మాత్రమే ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఫైనల్కి చేరలేదు. మరి ఈసారి అయితే అద్భుతమైన అవకాశం ఉంది టీమిండియా ముందట. సెమీఫైనల్కు చేరాలంటే ఆస్ట్రేలియాను ఓడించాలి. మరి ఆస్ట్రేలియా అండ్ ఇండియా మధ్య హెడ్ టు హెడ్ ఎలా ఉంది? ఓవరాల్గా T20 మ్యాచెస్ చూస్తే కనుక 38 సార్లు ఈ రెండు టీమ్స్ తలపడితే 26 సార్లు ఆస్ట్రేలియానే గెలిచింది. ఇండియా 10 సార్లు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్లో నో రిజల్ట్, ఒక మ్యాచ్ టై అయింది. సో ఇక్కడైతే డామినేషన్ బాగానే ఉంది. మరి T20 వరల్డ్ కప్లో కనుక చూస్తే ఉమెన్ ఇన్ బ్లూ అండ్ ఆస్ట్రేలియా ఉమెన్ టీము 5 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 3 సార్లు గెలిచింది, ఇండియా 2 సార్లు గెలిచింది. సో ఇక్కడ ఎడ్జ్ అనేది అంత ఎక్కువగా ఏం లేదు ఆస్ట్రేలియాకి. సో కాబట్టి ఆ రికార్డునే వీళ్ళు తిరగరాయాలి, ఆ రికార్డును సమం చేయాలి. ఈ మ్యాచ్లో కనుక గెలిచి సెమీఫైనల్కు సాధిస్తే సో ఫైనల్కు చేరొచ్చు, ట్రోఫీని కూడా గెలవచ్చు. సో ఇండియా మరి ఫామ్లో ఉందా? ఉమెన్ ఇన్ బ్లూ ఫామ్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ మనము ఓపెనర్ స్మృతి మందన గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేసింది. పాకిస్తాన్పై హాఫ్ సెంచరీ చేసింది, నెదర్లాండ్పై హాఫ్ సెంచరీ చేసింది, ఒక మ్యాచ్లో 68, ఒక మ్యాచ్లో 74 చేసింది. సో ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్ మీద అయితే అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది. కాబట్టి స్మృతి మందన ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో ఒక బిగ్ నాక్ ఆడాలి, ఒక మంచి స్టార్ట్ దొరకాలి ఉమెన్ ఇన్ బ్లూకి. ఆమెతో పాటు షఫాలి వర్మ కూడా ఉంది. షఫాలి వర్మ హాఫ్ సెంచరీ చేసింది లాస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై దూకుడుగా ఆడి మరి హాఫ్ సెంచరీ చేసింది. సో తన ఇన్నింగ్స్ అయితే ఇండియాకి బాగా హెల్ప్ అయింది స్కోర్ని వేగంగా టార్గెట్ని చేజ్ చేయడానికి. కాబట్టి మరి వీళ్ళిద్దరి మీద అయితే మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది. జమీమా రోడ్రిగ్స్ కూడా ఇప్పటివరకు అయితే హాఫ్ సెంచరీ లేదు తన నుంచి. బంగ్లాదేశ్ పైనే 20+ రన్స్ స్కోర్ చేసింది, మిగతా మ్యాచ్లో అంతకంటే తక్కువ స్కోర్లు చేసింది. యస్తికా భాటియా కూడా అంతే, తను కూడా ఫైర్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో తను కూడా గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. సో జమీమా అండ్ యస్తికా చాలా కీలకం కాబోతున్నారు మిడిల్ ఆర్డర్లో. యస్తికా అండ్ జమీమా ఆ టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్కి ఆ మొమెంటమ్ని షిఫ్ట్ చేయాలి, టాప్ గేర్లోకి వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ చాలా కీలకం. ఇంకా అందరికంటే ఎక్కువగా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. మరి హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి కూడా ఒక హాఫ్ సెంచరీ కూడా చూడలేదు ఇప్పటి వరకు. సో కాబట్టి తను ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఈ మ్యాచ్లో డెఫినెట్గా ఇండియాని అయితే గెలుపు దిశగా తీసుకెళ్ళాలి. ఇక రిచా ఘోష్ అయితే తన నుంచి కూడా ఒక మంచి ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రిచా ఘోష్ అండ్ దీప్తి శర్మ ఉన్నారు, వీరిద్దరి నుంచి అయితే ఆ ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే శ్రీచరణి అద్భుతమైన ఫామ్లో ఉంది. తెలుగు అమ్మాయి శ్రీచరణి ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో 12 వికెట్లు తీసింది. ఒక వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియా బౌలర్గా పూనం యాదవ్ పేరు మీద 10 వికెట్ల రికార్డు ఉండే, ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది శ్రీచరణి. 12 వికెట్లు తీసింది. ఒక మ్యాచ్లో 4, ఒక మ్యాచ్లో 3, ఒక మ్యాచ్లో 4, మళ్ళీ 2 వికెట్లు, 3 వికెట్లు, మళ్ళీ 2 వికెట్లు. సో ఈ రకంగా చాలా కన్సిస్టెంట్గా అయితే వికెట్లు తీస్తుంది. కాబట్టి శ్రీచరణ్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
ఆస్ట్రేలియా బ్యాటర్లను కూడా అలాగే ఇబ్బంది పెట్టి తనైతే వికెట్లు సాధించాలి. నందని శర్మ పేస్ బౌలర్, సో తను కూడా వికెట్లు అయితే కన్సిస్టెంట్ గా తీస్తుంది, కానీ తన నుంచి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్నిటికీ మించి దీప్తి శర్మ ఫస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి అదరగొట్టింది పాకిస్తాన్ పై. ఆ తర్వాత మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఒక్క వికెట్ తీసింది. ఆ మిగతా 2 మ్యాచ్ల్లో కూడా వికెట్లెస్ గా ఉంది. కాబట్టి దీప్తి శర్మ స్టెప్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో తన నుంచి అయితే ఒక మంచి బౌలింగ్ స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఉమెన్ ఇన్ బ్లూ. ఇక ప్రేమ రావత్ అయితే శ్రేయాంక పాటిల్ మిస్ అవడంతో తను టీంలో చేరింది, తనంతగా ఆకట్టుకోలేకపోయింది. లాస్ట్ మ్యాచ్ లో రాధా యాదవ్ 3 వికెట్లు తీసింది. కాబట్టి రాధా యాదవ్ అదే ఫామ్ ని కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఆస్ట్రేలియాపై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉమెన్ ఇన్ బ్లూకి. మరి ఈ మ్యాచ్ లో గెలిచి నేరుగా సెమీఫైనల్ కి చేరుతుందా, లేక మరోసారి ఆశలు చంపుకొని వెనుదిరిగి వస్తుందా అనేది అయితే చూడాలి. సో మరి ఈ మ్యాచ్ లో గెలిచి సెమీఫైనల్ కు చేరుతుందా, ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు, స్మృతి నుంచి ఒక బిగినింగ్స్ చూస్తామా, బౌలింగ్ లో శ్రీచరణి దీప్తి శర్మ నుంచి ఏదైనా మ్యాజిక్ చూస్తామా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.